అరే అవును కదా ఈడొద్దు నాకు అర్రే పట్టేసుకున్నా గైస్. సో నేనైతే చార్మెండర్ తీసుకుంటాను, నాకు చార్మెండర్ ఇష్టం. ఐ యాక్సెప్ట్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే ఆదర్శ్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సిరీస్ అయితే మనం పోకీమోన్ మోడ్ వేసినాం అనమాట మైన్క్రాఫ్ట్లకి. ఇదైతే ఒక న్యూ సిరీస్ గైస్. ఆ సిరీస్దే పార్ట్ 2 అనుకోండి. సో నేనైతే చార్మెండర్ తీసుకుంటాను, నాకు చార్మెండర్ ఇష్టం. ఐ యాక్సెప్ట్. చార్మెండర్ వచ్చింది గైస్ నా దగ్గరికి. సో ఇవన్నీ మనం తర్వాత ఇద్దాం. పోకీబాల్ 3Dలో కనిపిస్తుంది. వైల్డ్ పోకీమాన్స్ అయితే నాకు ఇంకేం కనిపిస్తలేవు. నేనైతే ఇది తీసుకున్నా. ఈ వైల్డ్ పోకీమాన్ మంచివి కాదు గైస్, ఇవి మనని సంపలికి పెట్టి ట్రై చేస్తుంటాయి వైల్డ్ పోకీమాన్స్. కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అనుకున్నా. పోకీబాల్స్ వచ్చినాయి, కాయిన్స్ వచ్చినాయి. తీసుకోరా, ఈవెంట్లో పట్టేసుకో కదా. 30 కాయిన్స్, పోకీబాల్స్ పెట్టాం బాగానే. 19 పోకీబాల్స్ ఉన్నాయి గైస్ నా దగ్గర. మనమైతే దబ్బా ఒక విలేజ్ దేవాలనుకుని అందులో పోయి సెటిల్ అయిపోయి పోకీమాన్స్ దేవాలి గైస్. మనమైతే విలేజ్లోకి వచ్చినాం. ఇదైతే మనం ఇప్పటిదాకా ఆడిన సిరీస్లోదే గైస్. ఆ సీడ్ వేసి ఆడుతున్నాను నేను. సో ఇప్పుడైతే మనకు ఒక న్యూ ఐటమ్ దొరికింది ఇక్కడ. చూడండి ఇది ఏంటిది, ఏమో వెళ్ళిపోయింది గైస్ ఇంటికి. అదేందో ఏమో మనకు తెలియదు ఇంకా. ఇది ఇంకొకటి ఏదో చూసినా ఇవ్వండి. స్టిక్స్ వస్తున్నాయి. అవును పిజియోటో నేను చార్మెండర్లు తీసాను బయటికి. కొత్తలు గేసి దీనికి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక మన చార్మెండర్ ఉంటాడు. ఈ మీద వస్తే టేక్అవుట్. సో నా చార్మెండర్ బయటకు వచ్చేసింది గైస్. చూడండి, సిట్, స్టాండ్. సో మనం ఈడ మియాత్తో కొట్లాడుతుందాం. ఇది ఏ మియాత్. సో పోకెడెక్స్ తీసుకొని ఇలా ఒక టైప్ చేసే వచ్చేసరి ఏ ఆగ్రా మియాత్. అరే దీంతో వచ్చేసింది గైస్ ఫైట్. చార్మెండర్లో తెలుసా రిటర్న్ వచ్చేసిన మర్చిపోయి. ఇచ్చా రారా కొట్లాడదాం, భయపడుతుండు. స్టార్ట్ అయిపోయింది గైస్ ఫైట్. అయితే టేక్అవుట్ ఫైట్ స్టార్ట్. అరే ఇట్లా చేస్తారా నాయన. అమ్మా ఇట్లా పెద్దగా ఉంది గైస్ ఈ పోకీమాన్. ఫైటా ఆ ఫైట్ గైస్ ఏం చేయాలి ఇప్పుడు. అరే ఇట్లా చేస్తారా. అర్థమైతే లేదు గైస్ ఇలా ఫైట్ ఎట్లా చేస్తారా. ఇగోండి వచ్చింది. అరే నా దగ్గర ఇది ఎక్కడి నుంచి వచ్చింది. 20 హెల్త్ చూపిస్తుంది. స్క్రాచ్ యూజ్ అయ్యి స్క్రాచ్. యాంప్రోజ్ యూజ్ లైట్. యాంప్రోజ్ వన్ ద బ్యాటిల్. ఓ బాయ్, అది మన దాన్ని ఓడించేసి వెళ్ళిపోయింది గైస్. ఇంకా మనం యాష్ అంతా పోగాలి. సపరేట్గా ఇది బయట పెట్టుకొని తిరుగుదాం. దీంతో మనం అయితే రిసోర్స్ కలెక్ట్ చేయవచ్చు. దీంతో పెట్టుకుంటాం. నువ్వురా నీతో కొట్టాడు తెలుసురా నైనా. ఎట్లా చేస్తాను మర్చిపోయినా. రక్తం తగ్గించేసా నీకు ఏమో. అరే నువ్వు నాకు రావాలా, నేను మీరు పోకీబాల్ ఇస్తా. ఇన్ని పట్టుకున్నాం గైస్. అరే మిస్ అయిపోయింది నా పోకీబాల్. మీ అవుతగానే పట్టుకుందామా. నేను టాక్ అది టీమ్ రాకెట్ కాదు. సో మీరు ఎంతమంది పోకీమాన్ చూస్తారో కామెంట్ చేయండి గైస్. అట్లనే మీ ఫేవరెట్ పోకీమాన్ ఏదో బిట్ట కామెంట్ చేయండి. అరే
పొగిబాల్స్ మిస్ అవుతుండే గైస్ నా చేతిలో. మళ్ళీ మిస్ అయ్యి ఓరే కొంచెంలో మిస్ అయింది గైస్. ఎన్ని మాత్రం పట్టుకోకుండా వదిలేద్దాం. పొగిబాల్స్ ఫైట్ ఎట్లా చేస్తాను. దిస్ ఐటమ్ ఈజ్ లాస్ట్ ఆన్ ఇన్ డెత్ పార్. మరి నేను ఇంకా అది బిట్టం పెట్టుకోలేను గైస్. అది దాన్ని ఏమంటారు రీస్పాన్ పాయింట్ పెట్టుకోలేను గైస్, ఇంకా పెట్టుకోవాలి నేను. సో పొకిమాన్ మోడ్ ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. అలాగే మీకు పొకిమాన్ మోడ్ కావాలంటే నేను 5 పార్ట్స్ చేస్తా. ఆ 5 పార్ట్స్ తర్వాత 6th పార్ట్లో ఎట్లా తెచ్చుకోవాలో చెప్తా. అప్పటిదాకా మీరైతే సపోర్ట్ చేయండి గైస్ దీని సిరీస్ని. మీరు ఎక్కువ సపోర్ట్ చూపిస్తే ఎట్లా చేసుకోవచ్చో చెప్తా. ఇంకా దీనికి ఒక సీక్రెట్ టెక్నిక్ ఉంది, అది బిటన్ చేయాలి. లేకపోతే ఇందులో అవి రావు, పొకిమాన్స్ రావు, ఏవేవో వస్తాయి అంతే, పనికిరాదుగా. పొకిమాన్ బాల్స్ రావు, పొకిమాన్స్ రావు కొన్ని. అవును ఇలా కొత్త పొకిమాన్స్ రావుతుంది. అరే అరే ఊరు కొడుతున్నాను అట్లా కొట్టింది తక్కువ పడ్డది షాట్. వీడేనా ఈ పని చేస్తారు? అరే నువ్వు కూర్చోకరా, నువ్వు రా. వీడు కూర్చున్నా చేసిన ఒకటే లేకుండా వీడు చచ్చిండుగా ఏ సౌండ్ కదా, ఇన్ని రిటర్న్ చేసేసుకుందాం. వీడు చచ్చిపోయింది గైస్. ఇప్పటిదాకా మనం అది అన్నాం కదా, అంతో ఫైట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు వీడు ఏమన్నా హీలింగ్ ఉంటాయి గైస్, అవి దూరాడుకోవాలి మనం. ఆడపోయి హీల్ చేయించుకోవచ్చు. లేకపోతే కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, అవి వీటితోటి హీల్ చేయవచ్చు. నాకు ఒక్క బెడ్ దొరుకుతలేదు గైస్. ఎల్లో బెడ్ అయితే ఎల్లో బెడ్ ఆడపోయి పెట్టుకొని నేను రీస్పాన్ పాయింట్ సెట్ చేసేసుకుంటా. ఇగో యాప్రికాన్ గైస్, వీటితో పొకిబాల్స్ తయారైతాయి. మీకు ఇవి ఎట్లనో అనిపిస్తుండొచ్చు కానీ అవి కావు. సో నేనైతే చెస్ట్ లేని మూవ్ చేస్తాను నేను, ఎందుకంటే టైం వేస్ట్ కొద్దిగా. సీదా మనం బ్యాటర్స్ చేసి ఈ వీడియోలో నేను ఒక మంచి పొకిమాన్ పట్టుకొని ట్రై చేస్తాను గైస్. మనకు ఫుడ్ బిట్టని చాలా అవసరం కదా, ఫుడ్ తీసేసుకుంటా. ఫస్ట్ రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకుంటా గైస్. మనం ఇంట్లో పోయినామంటే పనంతా అయిపోతుంది కాబట్టి ఇలా రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకొని లైట్ అయినట్టు వాడుతుంది. అరే ఆడొచ్చిండు టీమ్ రాకెట్ వాడు మెంబర్ కనిపించింది గైస్. అప్పుడే వెళ్ళిపోయాను తీసుకోలేనప్పుడు ఆడు పొకిమాన్ వాడు ఆడో కాదో తెలియదు, ఇంకా డౌటే నాకు కొంచెం. విలేజెస్ తిరుగుతుర్రు, మనం ఎలిపిటం కలెక్ట్ చేసుకోవాలి జరా. స్టిక్స్ వస్తున్నాయి ఏంటి గాయస్, అది ఇవేంటివి చెర్రీ బెర్రీ కొత్త ఐటమ్ గైస్ ఇది. నేను ఎన్నోసార్లు ఆడిన ఈ మోడ్ని కానీ అంత డీప్గా ఆడలేను. డ్యామేజ్ ఉండేది. పొకిమాన్స్ కొట్లాడుతున్నాయి, మనకు వీటితో సంబంధం లేదు. అరే ఇది గైస్ నేను పొద్దుగా లేచినాక చూపిస్తా దీని స్పెషాలిటీ. దీనికి మస్తు ఉంటుంది గైస్ ఇది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి పొకిబాల్స్ లాంటివి ఏమన్నా వస్తాయి. ఊరికే వండుకుంటారు గైస్ నేను బెడ్ పెట్టుకుంటే. ఈ ఐటమ్ని జర మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది మనం చచ్చిపోయినప్పుడు అది డిస్పాన్ అయిపోతుంది అంటే ఈ ఐటమ్. మళ్ళా సచ్చేదాకా ఊరుకుంటున్నావు, నువ్వు చంపేసా. నేను 2 షాట్లు పడ్డాయి, ఇంకొక షాట్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఆడవచ్చు వండుకు. జర పెద్దగా ఉంది కదా గైస్, మళ్ళీ పెట్టిద్దామన్నా కానీ మన పొకిమాన్ ఇదేంది గైస్ గిట్లుంది. ఓర్ని ఎంత పెద్దగా ఉన్నావురా, కొడుతున్నాడు. పలగొట్టే సరే నాతో పెట్టుకోకు. సో దీని దగ్గరకు పోయి దీన్ని ఇట్లా కొట్టాలి గైస్. ఇంట్లోకి వచ్చి వస్తుంటాయి. ఈ బబుల్స్ని వేల్చాలి. అరే నువ్వెందుకు నాతో పెట్టుకుంటున్నావు? నేను మంచిగా ఉండదు చెప్తున్నా. యాక్షన్ కొట్టడానికి వస్తలే కదా, సరిపోయింది. చంపేసి నేను మజాక్ అవుతుంది. హీల్ ఎట్లా చేస్తారు చూసాం ఆగని. ఇదేనా హీల్ అంటే? హీల్డ్ అమ్మయ్య ఒకటి యూజ్ చేసినాం, ఇంకొకటే ఉంది హీల్ ఉంది. పోషన్స్ పోయినాయి గైస్, 5 పోషన్లు పోయినాయి అది హీల్ గానికి. తక్కువ లెవెల్ పొకిమాన్ పట్టుకున్నాం, చూద్దాం పట్టుకున్నాం అట్లా.
చూసి దాన్ని చంపుదాం. ఇంకా పోకీడెక్స్తో ఏమేమి చేయొచ్చు ఇక్కడ మనకు పోకీడెక్స్ ప్లేయర్స్ అంతే. మొత్తం 6 పోకీమాన్స్ పెట్టుకొని తిరగచ్చు. ఇక్కడ మియావుతు గాడు ఉన్నాడు, అంత పెట్టుకుందాం. అరే మియావుతు రారా. ఇవి మన ఉట్టిగానే పనిచేస్తుంది. అసలు నల్లి పెట్టుకున్నాం వదిలేసాను ఇక్కడ. స్టార్ట్ అయిపోయింది. అటాకింగ్ వస్తలేదు. ఇంత కొట్లాట నువ్వు. ఇవాళ తీసేసిన ఒకటి. అరే అవును కదా ఈడ వద్దు నాకు. అర్రే పట్టేసుకున్నా కేసు నేను. చా మియావుతు వచ్చేసింది మనకి. వద్దు అనుకున్నా. ఇదేంది నాకు ఎట్లా కొట్లాడుతారో గుర్తుకులేదు గాయస్. లేకపోతే ఈ 3 ఎగ్స్ టేక్అవుట్. స్టార్ట్ అయిపోయింది గైస్ మ్యాచ్ అయితే. 10 రిపీట్ వస్తాయి ఈసారి. అమ్మా స్క్రాచ్ పెట్టేసి వచ్చింది మనది. ఇది బిటర్ పడుతుంది. మళ్ళీ ఒక స్క్రాచ్ పెడతా. ఇగో ఏలే ఇంకొక స్క్రాచ్. ఉరి ఇదేదో పెద్ద పవర్ వేసింది గైస్. నా మియావుతుని బయటికి తీయాలేమో. అది అయిపోయింది గైస్. ఇప్పుడు ఇక అయిపోయింది, వచ్చింది అది. ఉరి ఇంకొక షాట్లు ఉంది గైస్ అంతే. సో చూడండి దాని హెల్త్ 1% ఉంది, నా 7% ఉంది. స్క్రాచ్ అయిపోయిన వేరు. ఏ బాయ్ అది వచ్చింది. ఈ పోకీమాన్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది అర్రే నాటకాలు అవుతున్నాయా. స్క్రాచ్ అమ్మ ఫస్ట్ అదే పెట్టింది మనకి. ఇది వచ్చిండు వేరే తీయాలి. నువ్వు రారా మియావుతు టేక్అవుట్. నువ్వే మిస్ అవురా. నువ్వు బిట్ట స్క్రాచ్ ఫస్ట్ ని పెడుతుండు. స్టార్లీ యూజ్డ్ అటాక్, స్టార్లీ విన్ ద మ్యాచ్. చా గైస్ వచ్చాయి. ఏం పీకనికి పోయినామేమో. చీ రిటర్న్. వీళ్ళని హీలింగ్ దోలాడాలి గైస్ మనం. ఒకటి హీలింగ్ ఒక పెద్దది స్ట్రక్చర్ ఉంటుంది. ఆడిపోతే మనం హీల్ చేయొచ్చు. ఆ హీలింగ్ ఏముంటుందేమో. ఈ వీడియోలో మనం మియావుతుని పట్టుకున్నాం. నాకు మియావుతుని పట్టుకోవాలనిపించదు గైస్, కానీ పట్టేసుకున్నాం. నేను ఏదైనా ఫ్లయింగ్ టైప్ పోకీమాన్ అనుకుంటా గైస్ ఫ్యూచర్లో రైడ్ చేయడానికి ఆ పోకీమాన్ని. సో మీరైతే ఆ సిరీస్ని చూసిరంటే ఇది పార్ట్ 2. ఆ సిరీస్కి పార్ట్ 2 ఇది. సో ఇంకేమైనా సిరీస్ కావాలంటే చెప్పండి గైస్. ఈ ఛానల్లో తీస్తా చాలా వీడియోస్ తీసి ఇంకా. సో మీరైతే సపోర్ట్ చూపించండి గైస్. ఇట్లనే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు సపోర్ట్ చూపించండి. ఎందుకంటే సపోర్ట్ లేనందుకు ఇక నాకు వీడియో తీయబుద్ధి కాదు గైస్. మళ్ళీ నేను ఎంతకైనా ట్రై చేస్తున్నా. ఈ సంవత్సరం లోపల నేను ఎట్లనో ఒకట్లా 500 సబ్స్క్రైబర్స్ అన్నా 1000 సబ్స్క్రైబర్స్ అన్నా దాటాలి. ఈ పోకీమాన్ వద్దు కాదు, ఈ పోకీమాన్ వద్దు. ఒక మంచి పోకీమాన్ ఇంకొకటి. దానికన్నా ముందైతే నేను హీలింగ్ ఎట్లా చేస్తాను చూస్తా. ఇదేం పోకీమాన్ ఇంకో కొత్త ఉంది. మరి ఇది అదే గైస్. చంపేసింది ఇది.
ఎందుకు గెలిపించుకుంటారు? వాట్ హ్యాపెండ్? ఐ థింక్ ఐ యామ్ ఫైంటెడ్. లక్కీలీ ఐ సేవ్డ్ మై పొకిమోన్స్. ఇది వచ్చింది గైస్. ఈ సైజ్ మీన్స్ అమ్మయ్య మన పొకిమోన్స్ అయితే సేవ్ చేస్తుంది గైస్. ఇది మంచిదే. కొండ మీద వచ్చిన గైస్ నేను దాన్ని పని చేసి ఇవ్వాలి. ఫైట్లో చూపిస్తా దానికి తర్వాత. నాన్న వచ్చిన నిన్న లెజెండరీ పొకిమోన్స్ బిట్టం పట్టుకోవాలి. ఇదేది టీమ్ రాకెట్ గైస్. ఈ మియోత్ని టీమ్ రాకెట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళ టీంలో గడిచిపోతాడు మియోత్ వాడు. కానీ నేను ఇయ్యాను ఇలా. గ్రేట్ బాల్. వాట్? గ్రేట్ బాల్ దొరికింది గైస్ నాకు. అరే ఆడేదో స్ట్రక్చర్ ఉంది గైస్. యా మన ఇంటికన్నా ఒక స్ట్రక్చర్ ఉంది. వావ్ మనం వచ్చి మంచి పని చేసినాం. మరి ఇది ఎక్కడిది? ఏ పోరా అందరు కొడతారు గట్టిగా గట్టిగా. ఒక అందరు చేసుకుంటారు గైస్. మస్తు చేతులు లేస్తున్నాయి పొకిమోన్లకి. ఈడ కొడతాడు పొకిమోన్లు స్పాన్ అవుతూనే కొడుతున్నాయి. సో ఇట్లా పోవాలి దీంట్లోకి. ఇలా ఈ వీడియోలో అయితే మనం ఒక స్ట్రక్చర్ అవ్వండి. నేను పోయిన వీడియోలో చూపించిందే. ఇందులో అయితే హీలింగ్ చేసుకోవచ్చు. అరే ఇదేంది బెల్లు? దీని లోపల పోలేమా? ఇదేంది గైస్? వాట్ 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 ఏం పెట్టాలి? ఇదేందిరా? నువ్వు కాళ్ళకి ఎగురుతున్నది. You can heal your Pokemon with this machine next to me. It's free, okay. ఈ పొకిమోన్ షాప్ వాడు. ఇదేంటి పొకిమోన్ పీసీ. ఇంకా మన పొకిమోన్స్ని పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకో. ఇదేందిరా? పైన ఫ్లోర్లు ఏమున్నాయి గైస్? బెడ్స్ ఉన్నాయి. వావ్ అయిపోసుకుందాము. అన్ని మన బెడ్లు నేను ఏం చేసుకోండి గైస్. ఒకటే తీసుకున్నా. మంచిగా ఉన్న బెడ్లు. ఇదేంటి గైస్ ఇంత పెద్దది? ఎమ్మలో ఎగురుతున్నాయా గైస్? స్టేట్ గోల్ ఇంకా చాలా బాగుంది గైస్ బిల్డ్ మాత్రం. ఇదేంది? ఇది గట్టిగానే ఉంది గైస్. మంచిగా మన పొకిమోన్స్ని ఇక్కడికి వచ్చి హీల్ చేసుకుందాం. ఈ కొండ అవతలనే ఉందని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ కొండ అవతల అరే పొకిమోన్ జెనీ, ప్రొఫెసర్ జెనీ సారీ. నేను ఏం చేస్తాను? నేను ఏం చేయాలి? అసలు ఇల్లు లోపల స్పాన్ కావాలి. కానీ నేను బయటకు వచ్చి నిలబడే వరకు అట్లా అయింది. ఇవి తీసుకుంటూ పోతున్నాం. ఈడెవడు? సోరా వీడు మనతో ఫైట్ చేస్తాడు. కానీ నాకేం అవసరం లేదు ఫైట్. ఇంట్లో చాలా పొకిమోన్స్ ఉన్నాయి గైస్. మనం చాలా గ్రైండింగ్ చేయాలి. ఇంట్లో ఏదైనా పెద్ద పొకిమోన్ కనిపించలేదు గైస్. ఇంకా నేను ఆ ఎలక్ట్రిక్ పొకిమోన్ని పట్టుకుందామని చూస్తున్నా గైస్. అది కనిపిస్తే పట్టుకుంటా. నేను ఆఫ్లైన్లో కనిపించిన ఇప్పుడు కనిపించినా పట్టేసుకుంటా. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో పార్ట్ 2 అయితే త్వరలో రాబోతుంది. సో ఈ వీడియోకి అయితే మీకు ఎంత నచ్చితే అంత లైక్ చేయండి గైస్. సో ఈ వీడియో అయితే ఎక్కువనే మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ దాంట్లో మంచి మంచి పొకిమోన్స్ పట్టుకున్నాం. అట్లా చాలా ఎక్కువ చేద్దాం మనం గ్రైండింగ్. సో బాయ్ బాయ్.